వెల్కమ్ టు వైఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసుకి సంబంధించి ఆ గవర్నర్ అయితే అనుమతించడం జరిగింది విచారణకు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఖచ్చితంగా కేటీఆర్ గారి అరెస్ట్ ఉంటుందంటారా? ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఇది లొటపీస్ కేసు, ఇది పెద్ద కేసే కాదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు కేటీఆర్ తప్పు చేస్తే 100% అరెస్ట్ అవుతాడు. దాంట్లో ఏముంది, థాటే లేదు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే 54 కోట్ల 55 కోట్ల రూపాయలను ఎవరి అనుమతి లేకుండా ఆయన సొంత పైసలు పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు, అది ప్రభుత్వ ధనం. సో ఈరోజు అంటే క్యాబినెట్ అనుమతి లేదు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా ఆయన సొంతంగా ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆయన అనుమతితో. ఎందుకంటే ఆయన మినిస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆయన అనుమతితో డబ్బులు పంపించారని చెప్తా ఉన్నారు. దాని మీద ఎవరి డబ్బులు? అవి ప్రజాధనం కదా. 55 కోట్లనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి తప్పకుండా ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తారు. ఇప్పుడే గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. తదుపరి ప్రొసీజర్ ఏసీబీ వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఏదైతే గతంలో గ్రీన్ కో కంపెనీకి వాళ్ళు ఇచ్చిన 50 కోట్లు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కో కంపెనీ ఒప్పుకున్నది, కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేంత ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు లేదు అని చెప్పేసి కేటీఆర్ కూడా గతంలో సవాల్ ఇచ్చడం జరిగింది. ఎట్లా చూస్తారు? గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఈరోజు సీజన్ 9లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. సో వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ నష్టం జరిగింది, దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి నష్టం జరిగింది. గ్రీన్ కో వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు, సీజన్ 9లో అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు ఏంది ఉల్టా వీళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చేసారు? ఎలక్ట్రల్ బాండ్ల రూపకంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరింది అన్నది కూడా వాస్తవం. సో ఈరోజు 55 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ కాదు, అవి గవర్నమెంట్ అమౌంట్, అంటే ప్రభుత్వ ధనాన్ని ఈయన మినిస్ట్రీ ఉండి ఈయన ద్వారా సెక్రటరీ గారికి చెప్పి ట్రాన్స్ఫర్ చేయించిన విషయం మీద దానికి గ్రీన్ కో కంపెనీకి మాకు ఏం సంబంధం అది? సో కాబట్టి అది ప్రజాధనాన్ని 55 కోట్ల రూపాయలు సీజన్ 10లో ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి పంపడం జరిగింది. ఆ 55 కోట్లు ఎవరిని అడిగి పంపినావు నువ్వు? ఎక్కడున్నాయి అనుమతులు? సో అనుమతి లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు ఏ హోదాలో ఆ డబ్బులు పంపినావో దాని మీద ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉంది. నువ్వు తప్పు చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే దొంగ అన్నట్టు నువ్వు చేసింది వాస్తవం, తప్పు చేసింది వాస్తవం. సో నువ్వు ఇది ఒకటే కాదు, మీ కుటుంబం మొత్తం కాళేశ్వరంలో తప్పులు చేశారు, ఈ ఫార్ములాలో తప్పులు చేశారు, అదేవిధంగా గొర్రెల స్కామ్లో తప్పులు చేశారు, మిషన్ భగీరథలో స్కామ్ చేశారు, మిషన్ కాకతీయలో స్కామ్ చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ స్కామ్లన్నీ కూడా ఒకటి కాదు, మీరు చేసిన ప్రతి పనిలో కూడా స్కామే చేశారు. సో అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి మీకు 2023లో తీర్పిచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు తగుదునమ్మ అన్నట్టు ఇంకా బుకాయింపు ధోరణితోన, ఇంకా కడుపు మంటతోన మా మీద పడి ఏడిస్తే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి అంటే కక్ష సాధింపు చర్య చేయాలనే ఆలోచన లేదు. మేము చాలా పారదర్శకంగా పోతా ఉన్నాం. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నారు, ఎంతమందిని అరెస్టులు చేస్తూ ఉన్నాం. కానీ మేము ఆ విధంగా చేయాలంటే, మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆ విధంగా చేయాలంటే ఎన్నడూ ఈరోజు ఇది ఎవరు బయట తిరిగే వాళ్ళు కారు. కానీ మేము ఆ విధంగా చేయట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఎవరైతే నేరం చేసి ఉంటారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నేరగాళ్లను ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తుంది. ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి ఏసీబీకి అప్పచెప్పిన కేసు ఇప్పటివరకు కూడా ఏది దానికి ముందు నడిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తానికి కాళేశ్వరానికి సంబంధించిన కేసుని మొత్తానికి వదిలేసిందా, లేదంటే ఈ కేసు కూడా అలాగే వదిలేస్తుందేమో అని చెప్తా ఉన్నారు. మేము కాళేశ్వరం కేసు వదిలేయలే. కాళేశ్వరం కేసు విషయంలో మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేసాం. మేము ఒక 1 మెన్ కమిషన్ వేసాం. రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జితోన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసి ఆయన రిపోర్టు తీసుకున్న తర్వాత ఆ కేసును ఇట్లాంటి వ్యక్తులు మా మీద ఆరోపణలు చేస్తారనే ఆలోచనతోనే మేము ఈరోజు సిబిఐకి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా విషయాలన్నీ అసెంబ్లీలో పెట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఈ కేసును మేము సిబిఐకి అప్పగిస్తున్నాము, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నాము. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? అది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈరోజు సిబిఐకి ఇవ్వకంటే ముందు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ కేసు మాకు కాళేశ్వరం ఇష్యూ మాకు సిబిఐకి అప్పచెప్పండి, వితిన్ 48 అవర్స్లో మేము ఎంక్వైరీ చేసి మేము దోషులను శిక్షిస్తామని చెప్పారు. మేము ఇచ్చే 2 నెలలు అవుతుంది సిబిఐకి అప్పచెప్పి. సో ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. అంటే ఇండైరెక్ట్గా ఎవరిని కాపాడుతూ ఉన్నారు? ఈరోజు ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కేటీఆర్ అండ్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ఏదైతే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది? నేరం చేసినట్టు తేలిపోతే ఏం ప్రభావం ఉంటుంది? ఎవరు పట్టించుకోవడం? వాళ్ళేదో మేమేదో పెద్ద పీకుడు కాలమన్నట్టు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఏమీ జరిగేది లేదు, ఏమి మురిగేది లేదు. కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, హరీష్ రావు గురించి ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు.
ఎందుకంటే చేసిన తప్పులు ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళకు అధికారాన్ని అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం ఏర్పడదు ఆకాంక్షలు నెరవేర్చమని చెప్తే వాళ్ళు చేసిన దానిలో ఏంది అధికారాన్ని అడ్డపెట్టుకు అడ్డగోలుగా 1000 కోట్లు దోషేసిన వ్యక్తుల గురించి ఎవడు ఆలోచిస్తారు? ఏం అంత వాళ్ళ ఏ ప్రభావం ఉండదు, ఏముండదు. ఏం ప్రభావం? ఆయన మన జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏం జరిగింది? ఓ చించుకున్నాడు, ఇట్లా జెండాలు ఊపిండు, ఇంకా కాలర్ ఎగిరేషన్. ఏం జరిగిందట? మాకు 25,000 మెజార్టీ ఇచ్చి మా అభ్యర్థిని గెలిపించారు. అదే జరుగుతుంది రేపు లోకల్ బాడీలో కూడా. అన్నిటికన్నీ కాంగ్రెస్ గెలుస్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మాకు. చివరిగా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది వాళ్ళు చెప్పుకోవాలి, మాకు తెలియదు. కేసీఆర్ అప్పుడైనా వస్తారా అనేది అది మాకు సంబంధం లేని విషయం. వస్తారా అనేది అది వాళ్ళకే సంబంధించిన విషయం. అది మాకేం తెలుసు వస్తాడా అనేది. ఇప్పుడు కొడుకు బయటకు పోతే, కూతురు బయటకు పోతే, ఇప్పుడు కూతురు జైలుకి పోయి ఇచ్చింది, ఆమె బయట తిరుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు కూతురే అన్ని స్టేట్మెంట్స్ ఇస్తా ఉంది, మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆమె వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతా ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరు, ఏ విధంగా అవినీతి చేసిర్రు అన్నది మేమేం చెప్పట్లే. సొంత కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారి సొంత సిస్టరే మాట్లాడుతూ ఉన్నా అని ప్రజలు గమనిస్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం ఏముందండి? సో మేము ఎప్పుడు కూడా మాకు వాళ్ళ గురించి ఆలోచన చేసే సమయం మా ముఖ్యమంత్రి గారికి లేదు. మా ముఖ్యమంత్రి గారు రైజింగ్ 2047 మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఎట్లా నిలబెట్టాలి, ప్రపంచ పటంలో తెలంగాణను తీసుకుపోయి ఒక అగ్రస్థానం నిలబెట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి మేమందరం మంత్రులం, ఎమ్మెల్యేల మంత్రం కూడా ఆ పని మీద బిజీ ఉన్నాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.